గత హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిస్థితి ఎలా ఉండేదో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా మెరుగుపడిందా? పూర్తిగా మెరుగులోకి వచ్చేసిందా? అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం వెళ్ళినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదా? ఆ వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైట్గా వచ్చేస్తున్నారా? ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. అయితే జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయ కమిటీ కావచ్చు, ఆలయ వాళ్ళు డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆ డైరెక్టర్స్ సంబంధించిన వాళ్ళ టీము కావచ్చు, ఇప్పుడు జనరల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందించడం అనేది చాలా కష్టం. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవేంటేంటి? ఒకటి, పార్కింగ్లో గతంలో ఎలా ఉండదో ఇప్పుడు కూడా అలానే ఉంది. రెండో ప్రధాన అంశం ఏంటయ్యా అంటే ప్రైవేటు షాపులు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కొండకి వెళ్ళే మార్గంలోనూ ప్రైవేటు షాపులు దర్శనమిస్తాయి మనకి. అంటే గవర్నమెంట్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అప్రూవల్ లేకుండా ప్రైవేట్గా షాపులు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళ దందా ఎక్కువగా నడుస్తుంది. దానివల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల భక్తులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అయ్యా, వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వెంకన్న స్వామిని నమ్ముకొని బతుకుతున్నారు కదా, దానివల్ల భక్తులకి ఏమి ఇబ్బంది అయ్యా అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఒక అప్రూవల్ పొంది గవర్నమెంట్ టెండర్లు ఇచ్చి టెండర్లు పాడి అక్కడ షాపులు పెట్టుకునే వాళ్ళకి ఎట్లుంటుందంటే, గవర్నమెంట్ భక్తులకి ఇంత రేటుకి అమ్మాలి, ఈ వాటర్ బాటిల్ ఇంత రేటుకే అమ్మాలి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అంత రేటుకే అమ్మాలి. ఏది? టెండర్లు ఇచ్చి షాపులు నిర్వహించేటప్పుడు. లేదు, ప్రైవేటు షాపులు వాళ్ళు నిర్వహించేది ఎట్లుంటుందంటే, వాటర్ బాటిల్ వాళ్ళకి ఇష్టం వచ్చినంత రేటుకి అమ్ముకుంటారు. ఇప్పుడు బయట 20 రూపాయలు ఉన్న వాటర్ బాటిల్ వాళ్ళు 30 రూపాయలకు అమ్ముకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ షాపు, అది గవర్నమెంట్ రూల్ ఏముండదు, గవర్నమెంట్ అండర్లో ఏముండదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినంత రేటుకి అమ్ముకుంటారు. అది సో ఎక్కువ ప్రధాన సమస్య ఈ ప్రైవేటు షాపుల యొక్క దందా. ఇక మూడో సమస్య ఏంటంటే, టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి ప్రజల్ని ఇప్పటికీ స్టిల్ మోసం చేస్తున్నారు చాలామంది 420 వాళ్ళు. స్టిల్ ఇప్పటికీ నడుస్తుంది. మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అనే అంశాలని ఈరోజు టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 3 అంశాలు యాక్చువల్గా ఈ వీడియో నేను 2 days బ్యాకే చేద్దాం అనుకున్నా, కానీ నాకు కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయినా. సో సడన్గా నేను ఈ వార్త చూసేసరికి నేను అప్పుడే చేద్దాం అనుకున్నాను కదా, నేను ఏవైతే పాయింట్లు అనుకున్నానో ఆ పాయింట్ల పైనే శ్యామలరావు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రసాదాలకి నాణ్యమైన నెయ్యి వాడుతున్నాము, భక్తులకి దర్శనార్థం ఇంతకుముందు చాలా గంటలు వెయిట్ చేసేది లైన్లో, కానీ ఇప్పుడు అది లేదు, 2 hours వచ్చేస్తున్నారు దర్శనం చేసుకొని. అదైతే మెచ్చుకోదగ్గ విషయమే, 100% మెచ్చుకోదగ్గ విషయం. గతంలో అయితే కొన్ని గంటలు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుండే లైన్లో, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, 2 hours బయటకు వచ్చేస్తున్నారు. నిన్నలాగా మొన్న మా వాళ్ళు కూడా వెళ్ళి 2 hours దర్శనం చేసుకొని వచ్చేసారంట. నడక మార్గంలో కొండెక్కే భక్తులకి గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేక అంతకుముందు టీడీపీ అధికారంలో ఉండేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు, కొండెక్కే భక్తులకు ఏ విధమైన సదుపాయాలు ఉండేయో సేమ్ అదే సదుపాయాలు ఇప్పుడు వచ్చాయంట. అది కూడా మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ 3 అంశాలపైన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా నివృత్తి చేసే పరంగానే చర్యలు తీసుకుంటామని చెప్పి శ్యామలరావు గారు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ తొందరగా తీసుకోవాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎక్కడ ఉన్న తెలుగు ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దైవక్షేత్రం కాబట్టి దానిపై అలసత్వం పాటిస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి తొందరగా ఈ 3 అంశాలపైన తొందరగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను, తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఇక అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ సమస్య పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర అయితే అసలు పార్కింగే లేదు. మెయిన్ సమస్య అది. పార్కింగ్ అయితే అసలు కనీసం బైక్ పెట్టుకోవడానికి కూడా వీలు లేనంత దారుణంగా ఉందంట అక్కడ.
అది కూడా ప్రధానంగా పరిష్కరించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆకాశగంగా పాప వినాశనం తీర్థాల దగ్గర భక్తుల తాకిడి చాలా పెద్ద ఎత్తున ఉంది. అక్కడ కూడా సదుపాయాలు అంతంత మాత్రమే అందుతున్నాయంట. దానిపై కూడా దృష్టి సాధించాలని కోరుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటా. ప్రధాన పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు టీటీడీ దేవస్థానం కొంత మెరుగుపడింది. ఓకే, మెయిన్గా ప్రసాదాలలో ఒక 100కి 100% ఇవ్వచ్చు. కానీ కొన్ని ఈ సమస్యలు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ సమస్యలపైన ఇంకొంచెం తొందరగా జోక్యం చేసుకొని తొందరగా పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.